అరే సీన్గా నీకు విషయం చెప్పాలరా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఆగస్టు 15 గురించి అడిగామనుకో, అటు తిప్పి ఇటు తిప్పి అందరూ ఒకే కథ చెప్తారు. అదే ప్రేమ గురించి అడిగామనుకో, ఒక్కొక్కడిది ఒక్కొక్క కథ. ఎన్ని రకాల ప్రేమ కథలు ఉన్నా నా వరకు ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమ కథలు ఏంటి నమ్మవా? అయితే ఒక కథ చెప్తాను. అనగనగనగా విడిపోవడానికి రెడీగా ఉన్న ఒక ప్రేమ జంట, ఈ యూట్యూబ్లో వస్తాయి కదా షార్ట్ ఫిల్మ్లు, అందులో చేసేవాళ్ళు అనమాట వీళ్ళిద్దరు. అంత ఫీల్ అవ్వకు. నువ్వెంత తప్పు చేసావో తను కూడా అంతే తప్పు చేసింది. నువ్వు ఎక్కువ ఆలోచించకు. విడిపోదామని డిస్కషన్ వచ్చినాక నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్. విడిపోవడానికి అన్ని కారణాలు ఉన్నప్పుడు కలిసి ఉండడానికి ఒక్క కారణం కూడా దొరకదా? నిజంగా ఎప్పటికీ కలిసి ఉండాలనుకున్నప్పుడు విడిపోవడానికి వచ్చే కారణాలు ఎందుకు? ఈ ఎదవ లాజికల్కి ఏం తక్కువ లేదు. అయినా కారణాలని ఓ లాయర్లా వాదిస్తున్నావు కదా, ఏది కరెక్ట్గా ఒక్క రీజన్ చెప్పు. ఒకటా రెండా? మోస్ట్ కామన్ గా అబ్బాయిలందరూ వాడే అబద్ధం, సిగరెట్ అండ్ మందు నీ ఆనందం కోసం మానేస్తా అని ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పావు? ఆ మాట నువ్వు చెప్పద్దు. నువ్వెందుకు చెప్తున్నావు? మనం ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కాల్ చేస్తే మా అమ్మ కాల్ చేసింది, మా అమ్మమ్మ కాల్ చేసింది అని నా కాల్ కట్ చేయలేదా? మా ఫ్రెండ్స్ కి టైం ఇవ్వకూడదా? అది కూడా నువ్వు అర్థం చేసుకోవా? అది నీ కారణాలు నీకుంటాయి. ఎవడైనా అబద్ధం చెప్పేది మనం ప్రేమించిన వాళ్ళ ఆనందం కోసమే. అంత ప్రేమ ఉన్నోడివి మరి నీ రీజన్స్ చెప్పు. నేను నీ లెక్క కాదు, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నెంబర్ 1, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడికి రిప్లై ఇస్తావు విత్ రెడ్ హార్ట్స్. నెంబర్ 2, నేను పొద్దున్నే కాల్ చేస్తే ఇప్పుడే లేచా బేబీ మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేసి పడుకునే ముందు కాల్ చేసి గుడ్ నైట్ చెప్తావు చూడు, అది అస్సలు నచ్చదు. నెంబర్ 3, ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ బాయ్ బెస్టీ గాడు. ఇదన్నమాట నీ చీప్ మెంటాలిటీ. చీపా? అన్ని రీజన్స్ ఉన్నా నాలో నేనే బాధపడ్డా గానీ ఎప్పుడూ రిస్ట్రిక్ట్ చేయలేదు. నువ్వు విడిపోవడానికి కారణాలు వెతుకుతున్నావు, కానీ నేను మనం కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతున్నాను. పోరా. ఇలా ఉండే కన్నా ఇట్స్ బెటర్ టు బ్రేకప్. దిస్ విల్ బి ద లాస్ట్ షూట్ ఆఫ్ యూ అండ్ మీ. లెట్స్ మేక్ ఇట్ యాజ్ ఎ గుడ్ బ్రేకప్. అవును, నాకు కూడా బ్యాడ్ అవ్వాలని లేదు. లెట్స్ మేక్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. అలా విడిపోయే ముందు ఇలా చేయబోయే ఆఖరి కథల పాత్రల్ని ఒకరిలో ఒకరు ఊహించుకుంటారు. ఈ కథలో మన హీరో ఒక డైరెక్టర్, హీరోయిన్ ఆ డైరెక్టర్ చేసే సినిమాలో నటించడానికి వచ్చిన హీరోయిన్. డైరెక్టర్ జీ, ఇలా కూడా ఎవరైనా ప్రేమిస్తారా? ఇలా కూడానా? అంటే ప్రేమ అంటే అలానే ప్రేమించాలి, ఏమీ ఆశించకూడదు. మనం ప్రేమించే వాళ్ళు దగ్గరున్నా దూరమైనా వాళ్ళ మీద మనకున్న ప్రేమ నీలో, నీ గుండెల్లో ఉండాలి. నువ్వు నాకు వద్దు అని వదిలేసిన ప్రేమ ఉంటదా? అఫ్ కోర్స్. అంటే మనం ప్రేమించే వరకు వన్ సైడ్లో ఉంటుంది, మనం ప్రేమించేటప్పుడు మ్యూచువల్లో ఉంటుంది. అలానే ప్రేమ వద్దన్నప్పుడు లవ్ ఉండకూడదా? అయినా నా వరకు ఇద్దరు మనుషులు విడిపోతున్నారంటే వదిలేసిన వాళ్ళది ఎంత తప్పు, కోల్పోయిన వాళ్ళది కూడా అంతే తప్పు.
ఈ పర్సెప్షన్తో ఉన్నావంటే నీకు పాస్ట్ ఏమైనా ఉందా? హా 7 years బ్యాక్. నేను నీతో ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ నాలోనే ఉంటావు. అంటే 3 years నుండి ఇలానే ఉన్నావా? హా, అంటే తను వస్తుందన్న హోపా లేకపోతే ఎప్పటికీ రాదనా? ఆ రెండూ కాదు. ఒకవేళ తను నాతోనే ఉండుంటే అనే ఫీలింగ్. ఎలాగో డైరెక్టర్ని కదా, ఆ మాత్రం ఇమాజినేషన్ చేసుకోలేనా? ఏంటో అర్థం కావట్లేదు. బాధకి కారణమైన వాళ్ళని తలుచుకుంటూ 3 ఏళ్లుగా బాక్స్ గీసుకునున్నావా? బాధ అంటే ప్రేమ కాదా? ఒక్క రోజులో మనకు కలిగే బాధకో, ఆనందానికో, కోపానికో, నవ్వుకో నీ దగ్గర లేని ఆ పర్సనే కారణమైతే అది ప్రేమేగా. లవ్ మేక్ ఆల్ సెన్సెస్ యాజ్ లవ్ ఇన్ లవ్. ఆ అమ్మాయికి తెలీదా నువ్వు ఇలా ఉన్నావని? ఏమో, తెలిసిండొచ్చు, తెలిసిండకపోవచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్, ఆ అమ్మాయికి కూడా నాలానే ఉంటే. హ్మ్, మనం చందమామని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. ఆ హ్యాపీనెస్ అలానే ఉండాలంటే దూరం చూడకూడదు. ఒక పర్సన్ మనల్ని ప్రేమించక ముందు లేదా ప్రేమిస్తున్నప్పుడు ఉన్న ప్రేమ కన్నా మనల్ని వద్దు అనుకున్నప్పుడు ప్రేమించగలిగితేనే అది ప్రేమ అంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెప్తారు. ఎస్పెషల్లీ అలాంటప్పుడే నువ్వు ఇంకా ఎక్కువ ప్రేమించగలిగితేనే దట్స్ లవ్. ప్రేమ శాశ్వతంగా ఉండాలంటే ఆ ప్రేమ వల్ల కలిగే ఆనందమే కారణం. ఆ ఆనందం కలగాలంటే ప్రేమ చాలు, ప్రేమించిన వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు. సారా, ప్లీజ్ ఒకసారి ఆలోచించు. మనం కలిసే ఉందాం. సిద్ధు, ఇది సినిమాలో ఉన్నంత ఈజీ కాదు. మనం కలిసి ఉండటమా? చూస్తున్నావుగా, మనం ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నాం. అదే గొడవ పడదాం, కానీ కలిసి గొడవ పడదాం. విడిపోయి ఎప్పటిలాగా ఉండడం అంత ఈజీ కాదు సారా. మనం ప్రతిసారి గొడవ పడి మన ఫీలింగ్స్ ని హర్ట్ చేసుకుని దానికోసం మళ్ళీ ఫీల్ అవ్వడం ఇదంతా వర్కౌట్ అవ్వదు. నీ ఫీలింగ్స్ హర్ట్ అయినా సరే ఐ డోంట్ కేర్. అండ్ నువ్వు కూడా అలానే ఉండు. బికాస్ వీఆర్ ఇన్ లవ్. విడిపోతే అంతా నార్మల్ అయిపోతుంది, బాగుంటుంది అనుకుంటున్నావా? ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం అస్సలు ఆపం. అదేదో కలిసి ఆలోచిద్దాం అంటున్నా. ఐ వాంట్ యు ఆల్ ఫర్ ఎవర్ సారా. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రేమలో ఏం జరిగినా అది ప్రేమతో సమానమే. కోపమైనా, అబద్ధమైనా, ఆఖరికి అది మోసమైనా, ప్రేమ కోసం ఏం చేసినా అది ప్రేమే. సరే, ఇక నుంచి నేను చెప్పినట్టే నువ్వు వినాలి. ఇప్పటిదాకా ఈమె చెప్పింది నేను విననట్టు. సరే, ఓకే. అవును, ఇంతకీ మన ఇద్దరిని కలిపిన ఆ డైరెక్టర్ పేరేంటి? ఇంకెవరు? మనమే. మనదే కదంతా. ఈ ప్రపంచంలో వేరు వేరు చోట్ల ఉన్న ఇద్దరి మధ్య ఇటేపు నుంచి అటేపు ఎంత దూరం ఉంటుందో అటేపు నుంచి ఇటేపు అంతే దూరం ఉంటారు. కానీ మా ఇద్దరి విషయంలో మాత్రం అది వేరు. ఆవిడ పిలిస్తే క్షణంలో పలికే దూరంలో నేనుంటే నా గుండె బద్దలయ్యేలా అరిచిన వినబడిన దూరంలో ఆనందం. ఓడిపోయే ప్రేమ మనం ఎవరు, ఏమవుతామో అనే దాని మీద శాశ్వతమైన ప్రభావితాన్ని చూపిస్తాం. అదే గెలిచే ప్రేమ పరిణామం చెందుతూ మన వ్యక్తిగత కథనంలో భాగం. అవి ఎప్పటికీ అంతం కావు.